మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ టీ అయితే పెట్టేశాను. ఇంకా టీ మరిగిపోయిన తర్వాత అందరం తాగేసిన తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు లంచ్లోకి వంకాయ ములక్కాడ టమాటా వేసి కర్రీ అయితే వండుతున్నాను. ఇంకా పిల్లల కోసం ఆకుకూర వండుదామని చెప్పేసి చుక్కకూర ఉంటే అది కోసి పక్కన పెట్టాను. ఇంకా వంకాయ కూర మగ్గిపోయింది కాబట్టి అందులోకి వాటర్ వేసేసి పక్కన ఉడికించుకుంటున్నాను. ఇంకో పక్కన వచ్చేసి చుక్కకూరని వేసుకుంటున్నాను. ఇది మెదిపి తాలింపు పెట్టుకుంటే పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా పిల్లలకి చాలా ఇష్టము. అందుకోసమే వాళ్ళ కోసం ఈ కూర అయితే వండుతున్నాను. ఇంక ఇక్కడ చుక్కకూర మగ్గిపోయింది కదా, ఇందులో కూడా ఉప్పు కారం అన్నీ వేసేసి నీళ్ళు వేసి ఉడికించుకుంటున్నాను. ఇంకో స్టవ్ మీద వచ్చేసి అన్నం అయితే పెట్టేశాను. ఈ 3 ఉడికేలోపు పిల్లలకి టిఫిన్ కోసం అని చెప్పేసి ఈరోజు పూరి చేద్దాం అనుకుంటున్నాను. అందుకనే పూరి పిండి ఆల్రెడీ కలిపేసి చపాతీలాగా చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంక ఈలోపు ముందుగా మా హస్బెండ్కి అయితే గారెలు అయితే వేస్తున్నాను. నిన్న పిండి కొంచెం ఉండిపోయింది. ఇంకా పిండితో వేడివేడిగా గారెలు అయితే వేస్తున్నాను. మా హస్బెండ్కి ఏదైనా వేడిగా ఉంటే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ముందుగా అతనికి గారెలు వేసి ఇచ్చేసిన తర్వాత పిల్లల కోసం అయితే పూరీలు చేసేసాను. ఈరోజు లంచ్ అలాగే టిఫిన్ అన్నీ రెడీ చేసేసిన తర్వాత పని త్వరగా పూర్తి చేసుకున్నానండి. ఎందుకంటే ఈరోజు శ్రావణ మంగళవారం కదా, ఇంట్లో పూజ అయితే చేసుకుందామని చెప్పేసి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్